శ్రీవాణి ట్రస్ట్ కుంభకోణంలోని భాగోతం ఎక్కడ బయటపడుతుందోనని టీటీడీ పరిపాలనా భవనంలోని శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన ఫైల్స్ ను దగ్ధం చేశారని జనసేన పార్టీ నేతలు కిరణ్ రాయల్స్ ఫైల్స్ ఫైర్ పై దీపపు స్తంభాలు కరెంటు వైర్లను చేతల్లో పట్టుకుని మీడియాకు చూపిస్తూ ఇది ప్రమాదవశాత్తు కాలిందా లేదా కావాలనే కాల్చేశారా అంటూ ప్రశ్నించారు. టీటీడీని తక్షణం ప్రక్షాళన చేయాలని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫైల్స్ కాల్చిన సంఘటనలు దర్యాప్తు చేసి దీని వెనుక ఉన్న సూత్రధారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి రోజా దేశం విడిచి పారిపోతుందని ఆరోపించారు. రోజా సన్నిహితులే ఆ సమాచారాన్ని తమకు అందించారని తెలిపారు. క్రీడాశాఖ మంత్రిగా రోజా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి 150 కోట్ల అవినీతి చేసిందని, ఈ దోపిడీపై రోజాకు జైలు ఖాయమని అన్నారు. ఇప్పటికే రోజాకు సన్నిహితులు ఉన్న శ్రీలంక, థాయిలాండ్, ఐలాండ్, జింబాబ్వే, కొలంబియా దేశాలకు పారిపోవాలని రోజా ప్రయత్నిస్తుందని అన్నారు. రోజా పాస్పోర్ట్లను అధికారులు తక్షణం స్వాధీనం చేసుకోవాలని కోరారు. మా పవర్ కన్నా వైర్ల పవర్, దీపావళి పవర్ ఎక్కువైనట్టుంది. మదనపల్లిలో చూసుంటాం, వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన భవనంలో దీపాలు కింద పడిపోయి ఫైల్స్ కాలిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీ, గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి చేసి దొరికిపోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళ కట్టట్టు కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నతించే టీటీడీ అధికారులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి సభ్యునిగా జనసేన పార్టీ నాయకులు చెప్పడం ఏమంటే, ఇంకా వైసీపీ దొంగలు ప్రతి శాఖలో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇది వాస్తవం. ప్రక్షాళన పూర్తిగా జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే దొంగలు దొరుకుతారు. మనం ట్రాన్స్ఫర్లు చేస్తున్నాం, అవినీతి పనులందరూ కూడా కేసులు పెడుతున్నాం, సిబిఐ ఎంక్వైరీలు వేస్తున్నాం, సిఐడి ఎంక్వైరీలు వేస్తున్నాం. కానీ ఈలోగా చక్క జరగాల్సిన పని జరిగిపోతా ఉంది. మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1000 కోట్లు దోచేసే సంగతిలో ఫైల్స్ కాల్ చేశారు. చాలా పెద్ద ఇష్యూ అయింది రాష్ట్రం, దేశమంతా. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వంలో ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి హయాంలో ఉన్న ఫైల్స్లో కాలిపోయాయంట. అదేం ఫైల్స్ అంటే గుళ్ళ నిర్మాణం చేసినవి అని చెప్తున్నారు. అంటే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిందే కదా. శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి 320 కోట్లు గుళ్ళ నిర్మాణం చేస్తామని చెప్పి కాలర్లు ఎగరేసుకుంటున్న పాత పాలక మండలి సభ్యులు, పాలక మండలి చైర్మన్ ఆ లెక్కలు ఆడినాం. జనసేన పార్టీ అనేక సార్లు అడిగింది, ఏ గుళ్ళు నిర్మించారు మీరు, మాకు చిట్టా ఇవ్వండి, ఏ గుళ్ళకు డబ్బు ఖర్చు పెట్టారు మాకు లెక్క చూపిండి అంటే ఇంతవరకు ఒక్కరు కూడా దాని మీద చూపించలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా ఎక్కడ చూపించాల్సి వస్తుందో, లేకపోతే దొంగలు దొరికిపోతారో, జరిగిన అవినీతి బయటపడుతుందనో దీపం పెడితే ఫైల్స్ కాలిపోయింది. మనం ఇళ్ళలో పెద్ద దీపాలు పెడతా ఉంటాం, అందరం పెడతాం దీపాలు అన్నాక. ఎప్పుడు ఏమి ఇంత పక్కన ఉన్న పేపర్ కలదే. నేను పొద్దున ట్రై చేస్తాను దీపం చాలాసేపు అన్నీ ముట్టించి, 2-4 దీపాలు బాగా మండించి ఇంట్లో పెట్టి వెలుగుంతా పెట్టించి ఫ్యాన్ నేను ఆర్పేసి ఏమైనా కాలుతుందేమో చుట్టూ కొన్ని పేపర్లు పెట్టినా, గాలికి పేపర్ పోతా తప్ప దీపం ఆరలా, దీపం మండుకోలే. అంటే మీకెట్ట కాలిపోయింది ఇవన్నీ అధికారులు, కొంతమంది వైసీపీ అధికారులు టీటీడీలో చేరుకొని వాళ్ళని గత ప్రభుత్వంలో వాళ్ళకి సహాయం చేసి ఆర్థికంగా లాభం ఇచ్చిన అధికారులు కాపాడుకోవడానికి ప్రయత్నించిన భాగమే అనేసి జనసేన పార్టీ చెబుతుంది.